ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యం చెప్పడానికి మీ జ్ఞానాన్ని దయచేయండి. మంచిగా మాట్లాడే కృపను దయచేయండి. అనేకులు గ్రహించులాగున నాయన వాక్యము చెప్పగలిగిన కృపను, ధన్యతను దయచేసి నీ మహిమతో నింపి నిలబెట్టుకొనమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. అయ్యా కుమార్తె అయిన రిబ్కా సౌలునకు ఆమె ఉపపత్ని. ఆమె చేసిన పని రాజవంశీయుల శవములకు కావలి కాసింది. ఆ మనుష్యులు 7 ఉరితీయబడిరి. అందుకు కారణం సౌలు చేసిన తప్పు. గిబియోనీయులను ఇశ్రాయేలీలు చంపకూడదు, ఎందుకంటే యెహోషువ వారికి వాగ్దానం చేశాడు. యెహోషువ 9వ అధ్యాయము 3వ వచనం, 10వ అధ్యాయము 1 నుండి 21 వచనాల వరకు కూడా. అయితే సౌలు దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు, గిబియోనీయులను చంపించాడు. కాబట్టి సౌలు చేసిన దోషానికి తన పిల్లల మీదకి శిక్ష వచ్చింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. అయితే ఆ మనుషులందరూ కూడా యవలకోత ఆరంభములో ఉరితీయబడిరి. వారు ఏకరీతిగా చంపబడ్డారు. అయితే రిబ్కా మరణించిన వారి శవములకు కావలి కాయుతున్నది. ఆమె వారి కొరకు విజ్ఞాపన చేయుతున్నది. గోనెపట్ట అనగా ఉపవాసమునకు గుర్తు. ఆమె వారందరూ ఉరితీయబడిన ఆ కొండ మీదనే గోనెపట్ట వేసుకొని వారికి కావలి కాయుతున్నది. అనగా ఆమె వారి నిమిత్తము దేవునిని వేడుకొనుతున్నది. ఆమె ఎందుకు ఆ రీతిగా కావలి కాస్తుంది అనగా, చంపబడిన వారు రాజవంశీయులు, వారు శాపగ్రస్తులుగా ఉన్నారు. వారు ఆ శాపము నుండి విడిపింపబడాలని ఆమె ఆ రీతిగా వారికి కావలి కాస్తూ ఉంది. సౌలు వలన దేశము అపవిత్రపరచబడింది. ఎందుకనగా చనిపోయిన వారు, ఉరితీయబడిన వారు సౌలు యొక్క పాపానికే ఆ రీతిగా ఉరితీయబడ్డారు. సౌలు మాత్రము ఎన్నోసార్లు దేవునిని ఆజ్ఞను ధిక్కరిస్తూనే వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. కనికరము లేకుండా అమాలేకులను చంపివేయమని సౌలుతో సమూయేలు చెప్పినప్పుడు ఆ రాజును మాత్రము సౌలు ప్రాణాలతోనే తీసుకుని వచ్చాడు. గిబియోనీయులను చంపకూడదు ఇశ్రాయేలీయులు, కానీ వారిని మాత్రము చంపించాడు. చంపమన్న వాళ్ళనేమో బ్రతికించాడు, చంపవద్దు అన్న వాళ్ళని చంపేశాడు. అందుకే ఆ దేశం మీదకి కీడు వచ్చింది. ఆ కీడు కారణంగా సౌలు పిల్లలు చంపబడవలసి వచ్చింది. రిబ్కా రాజకుమారులు తగిన రీతిని సమాధి చేయబడవలెనని ఆమె కోరుకుంటూ ఉన్నది. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కలిగి దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ప్రసంగి చెప్పుతున్నాడు. అలాగే ఉరితీయబడిన వారందరూ కూడా రాజవంశీయులై తగిన రీతిని సమాధి చేయబడని స్థితిలో వారు ఉన్నారు. రాజ మర్యాద చొప్పున వారు సమాధి చేయబడాలని వారి విషయంలో రిబ్కా అనే వ్యక్తి ఆశపడుచూ ఉన్నది. వారి శవములకు ఆమె కావలి కాయుచున్నది. అంత మాత్రమే కాకుండా ఆమె ఎన్నో శ్రమలను భరించుచున్నది. ఆమె రాత్రి పగలు కూడా శవాలతో జీవించుచున్నది. శవాలతో కలిసి ఉండాలంటే ఎంతో భయము, ఎవరికైనా సరే ఎంతో భయమేస్తుంది. కానీ ఆమె భయపడకుండా శవాలకు కావలి కాస్తుంది. అలాగే కొన్ని దినముల వరకు కూడా శవముల నుండి దుర్వాసన వస్తాయి.
కానీ ఆ దుర్వాసనను కూడా ఆమె సహించుచూ ఉన్నది, కానీ వారికి మాత్రము కావలి కాస్తూ ఉంది. ఆ శవాల మీద పగలు ఆకాశ పక్షులు వాలకుండా, రాత్రివేళ అడవి మృగములు దగ్గరకు రాకుండా వాటిని ఆమె తోలివేస్తూ ఉంది. ఆమె అడవి మృగాలకు కూడా భయపడడం లేదు. ఆమె భయంకరమైన ఎండను చలిని కూడా భరించుచూ ఉన్నది. ఆమె ఎంతకాలం అలా చేసింది అంటే వారందరి శవములు సమాధి చేయబడే అంతవరకు కూడా చేసింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరైనా ఒక కార్యాన్ని ప్రారంభించారంటే అది ముగించబడే వరకు చేయాలి. మధ్యలో ఆ పని ఆగిపోకూడదు. ఎందరో ఎన్నో పనులు ప్రారంభిస్తూ ఉంటారు, కానీ చివరి వరకు చేయలేరు. అయితే కొందరు చేసే పనులకు ప్రారంభం మాత్రమే ఉంటుంది, కానీ ముగింపు ఉండదు. కానీ దేవునికి ప్రారంభము మాత్రమే కాదు, ముగింపు కూడా కావాలి. అంతము వరకు సహించిన వారే రక్షించబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రారంభించిన విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని చివరి వరకు ప్రతివారు కూడా కొనసాగించాలి. అప్పుడే మనము దేవుని రాజ్యాన్ని చేరుకోగలము, దేవుణ్ణి కలుసుకోగలమని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే రెప్సా కూడా తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తాను అనుకున్నది సాధించింది. చివరకు ఆమె చేసిన పని రాజైన దావీదునకు తెలిసింది. అయ్యా కుమార్తె అయిన రెప్సా చేసిన పని రాజైన దావీదునకు తెలిసినప్పుడు రాజైన దావీదు వారందరి ఎముకలను తెప్పించి సమాధి చేయించాడు. అనగా వారందరి ఎముకలను సౌలునకు తండ్రి అయిన కీషు సమాధి యందు పాతిపెట్టారు. ఆమె కేవలము ఉరితీయింపబడిన ఆ 7 శవాలకు మాత్రమే కావలి కాసింది. వారు మాత్రమే సమాధి చేయబడాలని ఆశించి ఆ రీతిగా ఆమె చేసి ఉండవచ్చు, కానీ ఆమె చేసిన పనికి రాజైన సౌలు ఎముకలు, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను కూడా దావీదు తెప్పించాడు. వారందరి ఎముకలను దావీదు సమాధి చేయించాడు. ఆమె ఎంతవరకు వారికి కావలి కాసింది ఆ శవాలకు, అనగా ఆ శవాలు ఎముకలుగా మారిపోయినాయి. ఎముకలుగా మారిపోయే వరకు ఆమె ఆ రీతిగా కావలి కాసింది అంటే ఆమె ఎన్నో సంవత్సరాలు కావలి కాసి ఉండవచ్చు. అయితే రాజైన దావీదు రాజవంశీయులందరి ఎముకలను సమాధి చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించాడు. వారి కొరకు చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడంటే అందుకు కారణము రెప్సా, ఆమె చేసిన పని. ఆమె ప్రారంభించిన పని మధ్యలో ఆపివేయలేదు. ఆ పని ఎంత కష్టమైన ఆమె చివరి వరకు చేసింది. ఆమె వలన దేశానికి క్షేమము, భద్రత కలిగింది. అలాగే దేవుని బిడ్డలమని చెప్పుకునే ప్రతివారు కూడా దేవుని కొరకు అలాగే మనము ప్రార్థించాలి. చివరి వరకు మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు చివరి వరకు చేయాలి. అలాగే మన విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని చివరి వరకు కూడా కాపాడుకోవాలి. దేవుడు మనకి అప్పగించిన బాధ్యత అది ఏదైనా సరే చివరి వరకు చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చివరి వరకు చేసి ముగించాలి, కానీ ఎవరు కూడా మధ్యలో ఆపివేయకూడదు. అలాగే యేసుక్రీస్తు కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంతవరకు మన కొరకు శ్రమ పడ్డాడు అంటే ఆయన ప్రాణము పోయే అంతవరకు కూడా, ఆఖరి రక్తపు బొట్టును కూడా మన కొరకే కార్చేశాడు. ఆయన మధ్యలో ఆగిపోలేదు. ఈ లోకంలో మనిషి కుమారుడిగా వచ్చి మనుషులతో కలిసి జీవిస్తూ ఆయన ఈ లోకంలో జీవించిన ప్రతి విషయంలో కూడా చివరి వరకు చేసి ముగించాడు. అనగా ఆయన ప్రాణము పోయే అంతవరకు కూడా మనుషుల కొరకే ఆయన ఈ లోకంలో ఉన్నాడు. మనుషుల కొరకే జీవించాడు. మనుషుల కొరకే పుట్టాడు, జీవించాడు, మరణించాడు. చివరి వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మనుషుల కొరకు ఆయన కార్చాడు. కాబట్టి మనుషులకు పరలోకం దొరుకుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ ప్రకారము మనము కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను చివరి వరకు నెరవేర్చిన వారమైతే
మనము తండ్రి రాజ్యానికి వెళ్ళి తండ్రిని కలుసుకోగలము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని చివరి వరకు కాపాడుకుందాం. ఆమె